నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏందన్న అంటే 21 లక్షల మంది బీసీలు గాయపోయినట్టు తెలుస్తూ ఉన్నది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. ఏం చెప్తారండి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మోసాలు చేస్తుంది. ఇది ఒక పెద్ద మోసం. మోసం కాదు, బీసీలకు అవమానించడం, అవమానపరచడం. ఏ ఒక్క హామీ ఇవ్వలేదు, బీసీలకి ఇచ్చే హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు 42% ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఏదో తక్కువ చేసి చూపించడం, లేదనుకుంటే కోర్టుకోవడం, స్టే ఇచ్చడం, ఏదో సాకుతో తప్పించుకోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు. కావాలని చేస్తుంది ఇది. ఇవాళ అడావుడి 7 నాడు అసెంబ్లీ అన్నారు, 6 ఎందుకు పెట్టిండ్రు, మళ్ళీ 6 పోయి 5 అండ్రి, ఇవాళ 4 అది కూడా అసెంబ్లీనే, క్యాబినెట్ అంట, ఈ పక్కల అసెంబ్లీ అంట. అంత అడావుడి చర్చ ఎందుకు? 4-5 వేల అసెంబ్లీ స్టార్ట్ అయిన 1 నిమిషానికే వాయిదా వేయడం కానీ ఇవన్నీ ఎట్లా చూస్తారన్న? పిచ్చి చర్యలు ఇవన్నీ. ఇప్పుడు 5-6-4 పేజీలు ఉన్నాయి నివేదిక. మరి తీర్మానం అయిన తర్వాత 1000 పేజీలు ఎమ్మెల్యే ఎట్లా చదువుకోవాలి? ఎట్లా తిరిగి చేస్తారు? కంప్యూటర్ వాళ్ళు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కదా. మాకు కొద్దిసేపు వాయిదా కావాలి, టైం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. చెప్తున్నా కదా, వాళ్ళు ఒక అవగాహన లేదు. దీనిలో వేరే వాళ్ళు జరిగినారు, బీసీలకు ఇవ్వద్దు, బీసీల మీద కచ్చగట్టి బీసీలు ఇబ్బంది చేయాలని చెప్పి సంబంధం లేని జోరి దీన్ని ఆట ఆడిస్తున్నారు. మరి ఎవరు సలహాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి? వాళ్ళందరూ కలిసి గూడుపడడానికి అందరూ కలిసే చేస్తారు. ఇదంతా కూడా ఎవరితోనే పెట్టుకున్నా, వీళ్ళతోనే పెట్టుకుంటే మాత్రం, బీసీలతో పెట్టుకుంటే మాత్రం బతికి బయటపడే పరిస్థితి ఉండదు. పెద్ద మహా ఉద్యమం వస్తుంది. ఖచ్చితంగా ఇది అవమానం, చాలా అవమానకరం. మంచిగా ఉన్న రాష్ట్రంలో కులాల పంచాది, మతాల పంచాది లేనిపోని సృష్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏం సార్ ఎట్లా చూస్తారంటే 46% మంది బీసీలు ఉన్నారు, బీసీ ముస్లింలతో కలుపుకుంటే 56% వరకు వస్తూ ఉన్నారు అని చెప్పి ఒక రిపోర్టు బయటికి తెచ్చింది, కులగణన రిపోర్టు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చూస్తారు అంటే ఇప్పటికే ఒక 21 లక్షల మందికి పైగా బీసీలు గాయపోయినట్టుగా మన బీసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సబ్ కమిటీ రిపోర్ట్లోనే 16 లక్షల గడపలకి మేము టచ్ చేయలేదన్న విషయం చెప్తున్నారు. 3.5 లక్షల ఇళ్లకు తాళాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే, సబ్ కమిటీ చెప్తున్న లెక్క ప్రకారమే 4% మంది లెక్కే చేయలేదంటున్నారు. రెండవది ఏంటంటే చేసిన లెక్క హైదరాబాద్ అంటే 1/3 తెలంగాణ. 1/3 తెలంగాణ ఉన్న హైదరాబాద్లో 1.5 మంది ఇక్కడే ఉంటారు. హైదరాబాద్లో 50% కూడా కాలేదంటారు. అది గణాంక శాఖ వాళ్ళే చెప్తున్నారు. లెక్కలు చేసినటువంటి అధికార యంత్రాంగమే చెప్తున్నారు. ఇది తప్పుడు లెక్క. కాబట్టి బీసీలకు ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ భారతదేశంలో 90% ఉన్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. తెలంగాణలో వాళ్ళు 50కి పైన ఉంటారు, 55కి పైన ఉంటారు. ముస్లింలు కూడా కలుపుకుంటే వాళ్ళు 60 దాకా వస్తారు. 60 దాకా వచ్చే వాళ్ళని 46 దాకా చూచడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది బీసీలకు దుర్దశ, ఇది దుర్దినం. అంటే కాలక్రమేణా జనాభా పెరుగుతూ వస్తుంది, కానీ ఎక్కడ తగ్గే ముఖం అయితే మనం ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. కానీ ఒక్కసారిగా 21 లక్షల మంది తగ్గిర్రు. ఉన్నట్టుండి సడన్గా ఓసీలు అనేటటువంటి వాళ్ళు 15% ఇట్లా 10-15% పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఉన్నపలంగా వాళ్ళు పెరిగిరు వాళ్ళ జనాభా. బీసీలు ఎట్లా తగ్గుతారు, ఓసీలు ఎట్లా పెరుగుతారు సార్? ఇప్పుడు శ్రీకృష్ణ కమిషనే 55.7% ఉండని శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం లెక్క ఉంది. మేము ఏమంది బీసీల కులగణన చేయమని, కానీ ఓసీల జనాభాని పెంచి చూపించమని కాదు అడిగింది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీసీల కులగణన చేయమంటే ఓసీల జనాభా ఎక్కువగా ఉందని చెప్పేసి బీసీలని తక్కువ చేయడానికి చూపిస్తున్నటువంటి చర్య ఇది. ఇది చాలా దారుణమైనటువంటి పని. బీసీలు దీనిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు, బాధతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. మీరు సామాజిక సర్వే చేస్తా అంటే మా యొక్క జీవితాలని సర్వే చేసి మా జీవితాలకు సంబంధించిన బాగోగులను చూడమని చెప్పేసి బీసీ సామాజిక వర్గాలు కోరుకున్నారు. కానీ బీసీలను తక్కువ చేసి చూపించి ఓసీలను ఎక్కువ చేయడం కోసం కాదు కుల గణన అన్నటువంటి విషయాన్ని ఈరోజు బీసీలు నిగదీసి అడుగుతున్నారు. దీని మీద వాళ్ళు తప్పకుండా ఊరుకోరు. మా యొక్క జనాభానే తక్కువ చేసి చూసినప్పుడు ఎట్లా ఊరుకుంటాం మేము? అది ఈరోజు బీసీల మీద ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నే బీసీ విప్లవంగా అది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. రేవంత్ రెడ్డి తీరు మీద ఏం చెప్తారు సార్? అంటే కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీసీ పక్షపాత ప్రభుత్వం అని చెప్పిండ్రు. ఇప్పుడేమో అసలు ఒక కులగణనల బీసీలనే తక్కువ చేసి చూపెట్టారు, బీసీలతో పాటు ఎస్సీలను కూడా. ఇప్పుడు జరగబోయే పని ఏంటంటే కామారెడ్డి కులగణన అన్నది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీసుకున్నటువంటి పెద్ద కార్డు, ఒక బీసీ కార్డు. బీసీలు అంటే ఓటేసే యంత్రాలు. వీళ్ళని ఎటంటే అటు మలుచుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఈ రాజకీయ పార్టీల యొక్క లక్షణం. కాబట్టి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అన్నావు. బీసీలు ఏమంటున్నారు? మేమెంతో మాకర్తా అంటున్నారు. అయినా మీరు డిక్లరేషన్లో చెప్పి మా ఓట్లు అడుక్కున్నారు, మీరు తీసుకున్నారు, గెలిచారు. కాబట్టి ఆ 42% చేయమంటున్నారు. 42% చేయడానికి
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల సాక్షిగా మొత్తం జనాభాని గణన చేసి ఆ గణన యొక్క పూర్తి అయిన తర్వాత దాని ఆధారంగా మీ సామాజిక సర్వే ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ప్రకారం మీకు రిజర్వేషన్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అది 50% రిజర్వేషన్స్ పెంచడానికి వీల్లేదన్నటువంటి సుప్రీంకోర్టు రూల్ కూడా ఉంది. దాన్ని అధిగమించడానికి ఏం చేయాలా, అది గవర్నమెంట్ ఆలోచించాలి. అసలు నువ్వు సర్వేనే సమగ్రంగా చేయలేదని మీరే చెప్తే మీరిచ్చిన నివేదిక చట్టబద్ధంగా ఎట్లా నిలబడుతుంది? దీన్ని కోర్టు ఎట్లా ఒప్పుకుంటుంది? మరి ఒక పక్క రేవంత్ రెడ్డి 100%, 99% సర్వే పూర్తయిందని రేవంత్ రెడ్డి అంటాడు. ఆ పత్రికల్లోనేమో 96%, 95% పూర్తయిందని చెప్పి పత్రికల్లో వస్తుంది. ఇప్పుడేమో మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏమో అసలు చాలామందికి సర్వే జరగలేదు, చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఎవరిది నమ్మాలి సార్? ఇది బీసీలని అవమానపరుస్తున్నటువంటి, గాయపరుస్తున్నటువంటి అంశం. తరతరాలుగా మీరు గాయపరిచారు. ఇప్పుడు బీసీలు చైతన్యంతో వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ బీసీలను మళ్ళీ మీరు గాయపరుస్తున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మేమెంతో, మా జనాభా ఎంతో ఆ సర్వే పూర్తి కాలేదు. ఇది సమగ్ర సర్వే కాదు, అసమగ్ర సర్వే. అసమగ్ర సర్వే ద్వారా మీరు అబద్ధాలే చెప్తున్నారు, బీసీలను మోసం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఒకటేనండి, ఇది బీసీ చైతన్యం. ఈరోజు కులగణన ద్వారా ఒక చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం తప్పకుండా కూడా స్థానిక సంస్థల్లో తమ అధికారాన్ని వాళ్ళు చూపించుకోవడానికి, స్థానిక సంస్థల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఆ పంచాయతీరాజ్ యాక్ట్ అన్నది మీరు చేయాలంటే సమగ్రమైన సర్వే చేయాలి. ఆ సమగ్రమైన సర్వే చేయాలన్నది ఇప్పుడు బీసీల డిమాండ్. ఇప్పటికి కూడా అడుగుతున్నాం. మీరు బీహార్లో చూడండి, ఎక్కడైనా చూడండి, సమగ్ర సర్వే పూర్తి కాకుండా నివేదికలు ఇస్తే అవి నిలబడవు. సమగ్ర సర్వే పూర్తి చేయాలంటున్నాం. దానికోసం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే మూసి ఉన్నటువంటి తలుపుల్ని మళ్ళీ తెరిపించాలంటే సమగ్ర సర్వే చేయించండి. మొత్తం కూడా సమగ్ర బీసీ చట్టం మీరు తీసుకురావడానికి, 42% ఇవ్వడానికి సమగ్ర సర్వే చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే బీసీలను కేవలం ఒక యంత్రాలుగా ఓట్ల కోసం వాడుకొని వాళ్ళు గెలిచే వరకు కామారెడ్డి డిక్లరేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఓట్ల కోసం చెప్పి వాళ్ళని ఒక యంత్రాలుగానే వాడుకుంటున్నారు తప్ప ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్టు 100% తప్పు అని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.